జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో ఈ నెల 16వ తేదీన లోక్సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు వెళ్లబోతుందని అధికారిక వర్గాలు చెప్పబోతున్నాయి. లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. అలాగే లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లుకు కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అధికార బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళిక అమలు దిశగా అడుగులు వేస్తుంది. అలాగే 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాలను రాజ్యాంగ సవరణ బిల్లుతో అనుసంధానం చేసేలా చట్టాలను సవరించడానికి ఒక సాధారణ బిల్లుతో పాటు మరో 2 ముసాయిదా చట్టాలకు మోడీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఎజెండాలో ఈ బిల్లులు లేకపోయినా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల సూచనల మేరకు ఇవి ఆమోదం పొందాయని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అయితే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ వెల్లడించింది. ఇందుకోసం 2 రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టాలని సూచించింది. అయితే స్థానిక ఎన్నికలను పక్కన పెట్టిన కేంద్రం కేవలం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ జమిలీ ఎన్నికలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది సమైక్య స్ఫూర్తికి గొడ్డలు పెట్టు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. వెంకటేష్, కేంద్రానికి సంబంధించిన కేబినెట్ లో ఒక కీలక అంశాలు చర్చకొచ్చిన పరిస్థితి. దానిలో భాగంగానే జమిలీ ఎన్నికల విధానంపై కేంద్రం ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమాచారం తెలిసింది. అయితే ఈ బిల్లును ప్రధానంగా ఈ నెల 16వ తారీఖున పార్లమెంటు ఆమోదించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే సమాచారం చెప్తున్న నేపథ్యంలో చూస్తున్న పరిస్థితుంది. ఎందుకంటే ఒకటే దేశం ఒకటే ఎన్నిక జరగాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నలో దానిలో భాగంగానే గత 2 ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేసింది. మూడోసారి కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి దీన్ని తెర మీద తీసుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దేశంలో నుండి రాష్ట్రాలన్నీ కూడా ఏకకాలంలో ఒకటేసారి ఎన్నికలు జరగాలనే విధానంతో ఇలా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఈ నెల 16వ తారీఖున కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించే అవకాశం ఉంది. ఆ నేపథ్యం దీనిపై అందరూ పూర్తిసారి ఇప్పటికే కసరత్తు చేసిన పరిస్థితి. కమిటీ చైర్మన్ రాజ్నాథ్ కోవింద్ నేతృత్వంలోనే ఎంత జరుగుతున్న పరిస్థితి. అనేక సవరణ రాజ్యాంగంలో నుండి అనేక సవరణలు చేసి ప్రభుత్వం మాత్రం ఈ బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉంది. వేళకి ఇది ఆమోదం చెబితే మాత్రం దేశవ్యాప్తంగా ఒకటే బిల్లు ఒకటే ఎన్నిక, ఒకటే బిల్లు ఒకటే ఎన్నిక జరిగే అవకాశం ఉంది. రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాలుగా వేరువేరుగా ఎన్నికలు జరగకుండా ఒకటే దేశం ఒకటే ఎన్నిక విధానంగానే కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్న పరిస్థితుంది. ఆ నేపథ్యంలో ఈ పెద్ద మొత్తంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. 16వ తారీఖున మొత్తం ఈ బిల్లుకు ఆమోదం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. వెంకటేష్.